హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ యమ్ యమ్ బేక్స్ అండ్ బ్లాగ్స్. ఇప్పటి వరకు మన ఛానల్లో చాలా రకాలైన ఐస్ క్రీమ్స్ అన్నవి మీకు నేర్పించాను. మీ అందరూ కూడా వాటిని ట్రై చేశారు, నాకు పిక్స్ పెట్టారు. చాలామంది ఈ ఐస్ క్రీమ్ని బిజినెస్ లాగా కూడా మార్చి సేల్స్ కూడా చేస్తున్నారు. ఈరోజు నేను చూపించే రెసిపీ అయితే చాలా ఈజీ రెసిపీ అని చెప్పాలి. చాలా త్వరగా అయిపోతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఒక కొత్త ఫ్లేవర్ని ఈరోజు మీకు చూపిస్తాను. ఈ విధంగా కాటన్ క్యాండీ ఫ్లేవర్ అరుణ్ ఐస్ క్రీమ్ మనం తింటున్నప్పుడు ఏ విధంగా ఉంటుంది, ప్రతి స్పూను తింటున్నప్పుడల్లా మీకు అదే ఫీల్ వస్తూ ఉంటుందన్నమాట. ఇంకా మనం ఆలస్యం చేయకుండా ఈ అమ్మి అయిన ఐస్ క్రీమ్ని తయారు చేసేసుకుందాం పదండి. ఈ ఐస్ క్రీమ్ తయారు చేయడానికి మన దగ్గర 2 ఇంగ్రీడియంట్స్ ఉంటే సరిపోతాయి అన్నమాట. ఫస్ట్ ఇంగ్రీడియంట్ ఈ క్రీమ్. దీనిని నాన్ డైరీ విప్పింగ్ క్రీమ్ అని కూడా పిలుస్తారు. మనం కేక్స్ చేస్తున్నప్పుడు యూస్ చేస్తాం కదా, ఆ క్రీమే ఇది. చాలామంది ఈ క్రీమ్ ఆన్లైన్లో లింక్ పెట్టండి అని చెప్పి అడుగుతున్నారు. ఇది ఆన్లైన్లో దొరకదండి. మీరు బేకింగ్ స్టోర్లో కానీ లేకపోతే బేకరీలో కానీ అడిగితే వాళ్ళు ఇస్తారు, అక్కడే మీకు దొరుకుతుంది. దీనిని మీరు ఏ విధంగా స్టోర్ చేసుకోవాలి, ఎలా దీనిని యూజ్ చేయాలి అన్నది కూడా నేను చాలా క్లియర్గా క్రీమ్ కోసం మాత్రమే వీడియో కూడా చేసున్నాను. దాని లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూసి ఈ క్రీమ్ కోసం పూర్తిగా మీరు తెలుసుకోండి. ఈ విధంగా క్రీమ్ని 2 కప్పులు తీసుకోండి. దానిని మీరు బీటర్ సహాయంతో ఇలా స్లోలో నుంచి హైకి పెట్టుకుంటూ బీట్ చేయడం స్టార్ట్ చేయండి. ఈ విధంగా మీరు కొద్దిసేపు బీట్ చేయండి. కేక్కి ఏ విధంగా మనం స్టిఫ్గా రావాలని చెబుతాను కదా, అలా ఏం అవసరం లేదు. నార్మల్గా కొద్దిగా బీట్ అయితే సరిపోతుంది. ఆ తర్వాత దానిలో మీరు కండెన్స్డ్ మిల్క్ని యాడ్ చేసుకోండి. 1 కప్పు. మిల్క్ మేడ్, మిఠాయి మేడ్ అని కూడా పిలుస్తారు కదా, ఇలా మీకు డిఫరెంట్ కంపెనీస్లో ఉంటుంది. మీకు ఏది నచ్చితే అది తీసుకోండి. ఇంకా దీనిలో మీరు ఏమీ వేయవలసిన అవసరం అయితే ఉండదు. ఇంకా షుగర్ కూడా వేయవలసిన అవసరం ఉండదు. ఎందుకంటే క్రీమ్లో ఆల్రెడీ వాళ్ళు షుగర్ వేసే అమ్ముతారు. తర్వాత మనం వేసింది మిల్క్ మేడ్, ఇవన్నీ కలిసి మీకు ఆ స్వీట్నెస్ అన్నది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు ఈ రెండింటిని బాగా కలిసినట్టుగా బీట్ చేయండి. మనం బీట్ చేస్తున్నప్పుడే మనకు తెలుస్తుంది అనమాట. చూస్తున్నారు కదా, అక్కడ చూడండి క్లియర్గా క్రీము తర్వాత మనం వేసిన కండెన్స్డ్ మిల్క్ 2 కలిసి ఇంత పర్ఫెక్ట్గా బీట్ అయిపోతుంది. ఇప్పుడు బీటర్స్ని తీసేయండి. బీటర్స్తో మనకు పని ఉండదు అనమాట. ఆ బీటర్స్ కొన్న క్రీమ్ కూడా ఈ విధంగా రిమూవ్ చేసేయండి, ఎందుకంటే వేస్ట్ చేయడం ఇష్టం ఉండదు కదా, అందుకే. ఇప్పుడు ఈ ఐస్ క్రీమ్ మిక్చర్ని మీకు కలిపి చూపిస్తున్నాను చూడండి, ఎంత స్మూత్గా ఎంత పర్ఫెక్ట్గా ఉందో ఇక్కడ మీకు క్లియర్గా చూపిస్తున్నాను. ఈ విధంగానే ఉండాలి. ఈరోజు మనం చేస్తుంది కాటన్ క్యాండీ ఫ్లేవర్ కాబట్టి ఈ విధంగా మనకి ఎసెన్స్ దొరుకుతుంది. ఈ ఎసెన్స్ యొక్క లింక్ అన్నది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒక్కసారి చెక్ చేయండి. ఇప్పుడు మనకి కావలసినంత ఫ్లేవర్ యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా నేను ఒక 10 డ్రాప్స్ని యాడ్ చేశాను. ఇప్పుడు ఫ్లేవర్ అన్నది ఒక్కసారి కలిపి చూడండి, మీకు సరిపోతుంది. ఎక్కువైతే వేయొద్దు. ఎప్పుడైనా సరే ఫ్లేవర్ మనకి మంచిగా కావాలి అనుకుంటే మటుకు తక్కువ వేసుకుంటేనే చెక్ చేసుకోవాలి, లేదు అంటే ఎక్కువ వేసేస్తే తీయలేం కాబట్టి. కాటన్ క్యాండీ అనగానే మనకు దొరికే కలర్స్ ఏముంటాయి, 2 కలర్స్ ఉంటాయి. ఒకటి పింక్ కలర్, తర్వాత బ్లూ కలర్. లైట్ కలర్స్ అనేవి యూజ్ చేస్తారనమాట. అందుకోసమే నేను ఈ విధంగా 2 భాగాలుగా చేస్తున్నాను. ఒక దాంట్లో పింక్ కలర్ యాడ్ చేస్తాను, ఒక దాంట్లో బ్లూ కలర్ని యాడ్ చేద్దామని చెప్పి. ఇక్కడ నేను జెల్ కలర్స్ తీసుకున్నాను, మీరు లిక్విడ్ కలర్స్ అయినా తీసుకోవచ్చు. ఒక్కొక్క డ్రాపు వేసి మీరు చెక్ చేయండి, మీకు అది సరిపోతుంది, ఆ కలర్ మీ కళ్ళుకి అనిపిస్తే అక్కడితో ఆపేయచ్చు. లేదు అంటే ఇంకొక డ్రాప్ ఎక్స్ట్రా వేసుకొని కలుపుకోండి. ఎక్కువగా వేసేస్తే ఎలా ఉంటుందంటే ఆ కలర్ కాస్త వేరొక కలర్ అంటే డార్క్ పింక్ అయిపోతుంది. అంటే ఆ కలర్లో కూడా అమ్ముతారులేండి, కానీ మనం చేస్తుంది అరుణ్ ఐస్ క్రీమ్ స్టైల్లో కాబట్టి వాళ్ళది చాలా లైట్ కలర్లో మాత్రమే సేల్ చేస్తూ ఉంటారు. మీరు ఎప్పుడైనా షాప్కి వెళ్ళినప్పుడు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి, చాలా టేస్టీగా ఉంటాయి.
చూడగానే పిల్లలకైతే బాగా నచ్చుతాయి అన్నమాట. ఇక్కడ నేను ఇంకొక డ్రాప్ ఎక్స్ట్రా వేస్తున్నాను, ఎందుకంటే అది బాగా లైట్గా అనిపించింది నాకు. కొద్దిగా డార్క్గా చేయడానికి కోసమని నేను యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు బ్లూ కలర్ని కూడా యాడ్ చేసుకోండి. కొద్దిగా వేసాను, అది కూడా మీరు చూస్తే ఒక్కటే డ్రాప్ వేసి కలుపుతున్నాను. ఇప్పుడు ఈ కలర్ మనకు ఓకే అంటే ఇంకా చాలన్నమాట. ఈ విధంగానే మీరు కలర్స్ అన్నవి కలుపుకోవాలి. కొంతమంది లిక్విడ్ కలర్స్ని యాడ్ చేస్తానంటారు, వేయొచ్చండి, కానీ ఒకేసారి వేయకండి. లిక్విడ్ కదా, ఇంకా బాగా లూజ్గా అయిపోతుంది అన్నమాట క్రీమ్. ఒకే ఒక్క డ్రాప్ అన్నది వేసుకొని చెక్ చేయండి ఫస్ట్. ఇది మాకు ఓకే అనిపిస్తే అప్పుడు ఇంకో డ్రాప్ వేయండి. ఈ ఐస్ క్రీమ్ని చిన్నపిల్లలైనా ఈజీగా తయారు చేసేవచ్చు. మీరు ఏం చేస్తారంటే క్రీమ్ని బాగా కలిపేసి కండెన్స్డ్ మిల్క్ని కూడా కలిపేసి వాళ్ళకి ఇచ్చేయండి. ఆ తర్వాత ఈ విధంగా కలర్స్ అనేవి వాళ్ళనే మిక్స్ చేయమనండి. సో వాళ్ళకి ఏదో ఒక యాక్టివిటీ ఇచ్చిన వాళ్ళు అవుతారు, వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తారనమాట. అందుకోసమే చెబుతున్నాను. ఇప్పుడు నేను ఐస్ క్రీమ్ని ఫ్రీజ్ చేయడం కోసం ఈ విధంగా కేక్ టిన్ తీసుకున్నాను. మీరు ప్లాస్టిక్ బాక్స్ అయినా సరే తీసుకోవచ్చు. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మీరు ప్యాటర్న్ లాగా వేసుకోండి. నేను ఇలా ముందు బ్లూ కలర్ని యాడ్ చేస్తున్నాను, మధ్యలో పింక్ కలర్ని యాడ్ చేస్తున్నాను. ఇలా ఎందుకు యాడ్ చేయడం అని డౌట్ వస్తుంది. ఇలా చేసిన తర్వాత వన్స్ ఫ్రీజ్ అవుతుంది కదా ఐస్ క్రీమ్, తర్వాత మనం స్కూప్ చేస్తున్నప్పుడు చాలా చక్కగా మనకి కనబడుతుంది అన్నమాట. అలా కాకుండా వేరువేరుగా వేసుకుంటామంటే అలా కూడా వేసుకోవచ్చు, కానీ చూసేటప్పుడు కళ్ళకి చాలా నీట్గా మనకి ప్రెజెంట్గా కనబడాలి అంటే ఇలా చేసి చూడండి. మొత్తం అన్నీ ఓవర్లాప్ చేయకుండా ఒకటి తర్వాత ఒకటి ఒకదాని మీద ఇంకొక కలర్ పడేటట్టుగా ఈ విధంగా వేయండి. ఈ విధంగా మొత్తం అంతా వేసిన తర్వాత పైన స్మూత్గా చేసేయండి. అక్కడ మిగిలిన ఐస్ క్రీమ్ని నేనేం చేస్తానో మీరు షార్ట్ వీడియోలో చూడొచ్చు. ఇప్పుడు దీని మీద క్లింగ్ ర్యాప్ని యాడ్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల మీ ఫ్రిడ్జ్లో ఏదైనా ఐస్ క్రిస్టల్స్ అన్నీ మన ఐస్ క్రీమ్ లోపలికి వెళ్ళిపోకుండా చాలా ప్రొటెక్ట్ చేస్తుంది. మీరు దీనిని తీసుకువెళ్ళి ఓవర్ నైట్ లేకపోతే 6 గంటల పాటు డీ ఫ్రిడ్జ్లో పెట్టేయండి. డీ ఫ్రిడ్జ్లో పెట్టిన వెంటనే మీరు సెట్టింగ్స్ కూడా హైలో పెట్టుకోండి. చాలామంది డీ ఫ్రిడ్జ్లో పెట్టాక నార్మల్ టెంపరేచర్లోనే ఉంచేస్తున్నారు. అప్పుడు ఐస్ క్రీమ్ ఎక్కడ ఫ్రీజ్ అవుతుంది, అవ్వదు కదా. అందుకోసమే చెబుతున్నాను, మీరు టెంపరేచర్ సెట్టింగ్స్ కూడా మార్చాలన్నమాట. ఈ విధంగా 6 గంటల తర్వాత నేను ఐస్ క్రీమ్ అయ్యిందా లేదా అని చెప్పి చెక్ చేసి చూశాను. చాలా పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది, మీరే చూడండి. ఇప్పుడు నేను స్కూప్ చేసి చూపిస్తాను. ఐస్ క్రీమ్ చాలా స్మూత్గా ఉంటుంది, చాలా ఈజీగా తయారు చేయొచ్చు. ఇందులో మీకు నచ్చిన ఫ్లేవర్ అనేది కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను చూపించిన ఈ ఫ్లేవర్ యాడ్ చేయాలని అయితే లేదు. ఇదే రెసిపీని మీరు వెనీలా చేసుకోవచ్చు, స్ట్రాబెరీ చేసుకోవచ్చు. మీరు ఎసెన్స్లు అన్నీ మార్చుకొని మీరు మీకు నచ్చిన ఫ్లేవర్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారా ఎంత నీట్గా పర్ఫెక్ట్గా స్కూప్ అయిపోయిందో, చాలా స్మూత్గా ఉంది. మీకు అక్కడ దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి. ఈ రెసిపీ చూసిన తర్వాత మీకు ఏమనిపించింది? అబ్బా, ఇన్ని రెసిపీలు చేసింది ఒక ఎత్తు, ఈ రెసిపీ ఒక ఎత్తు అనిపించిందా? ఈజీగా అనిపించిందా? చాలా ఈజీగా తక్కువ శ్రమతో ఎవరైనా చేసే విధంగా మీకు చూపించాను. ఈ సమ్మర్ అయిపోయేలోగా మీకు చాలా రకాలైన ఐస్ క్రీమ్స్ నేర్పిస్తానని మీకు ఆల్రెడీ నేను ఫస్ట్ వీడియోలోనే ప్రామిస్ చేశాను. సో అదే విధంగా మీకు సమ్మర్ అయ్యేలోగా మీకు చాలా నేర్పించడానికి నేనైతే రెడీ అయిపోయాను. మీరు కూడా నేను చూపించిన ప్రతిదీ చూసి ట్రై చేసి నాకు పిక్స్ పంపిస్తూ ఉంటారు. మీరు ఆ కేక్ చేసినప్పుడు లేకపోతే ఐస్ క్రీమ్ చేసినప్పుడు ఎంత ఆనందపడతారో మీరు పంపించిన ప్రతి ఫోటో చూసి నేను అంతే మురిసిపోతూ ఉంటాను. మా ఇంట్లో వాళ్ళందరికీ చూపిస్తూ ఉంటాను, నా సబ్స్క్రైబర్స్ ఎంత బాగా చేస్తున్నారో చూడండి అని చెప్పి. వాళ్ళు చాలా హ్యాపీ అవుతూ ఉంటారు. ఎందుకంటే ఈ ఛానల్ నేను పెట్టినందుకు మీరు చూపిస్తున్న ఈ రిజల్ట్స్కి నిజంగా చాలా మంచి పని చేశాను ఈ ఛానల్ పెట్టి అని అనిపిస్తుంది. నాకు ఏదైనా నేర్పించడం అంటే చాలా ఇష్టం అండి. ఆ నేర్పించింది వృధా పోకుండా
మీ అందరూ చేసి నాకు పిక్స్ పంపించేది ఇంకా ఆనందంగా అనిపిస్తుంది. నాకు ఈ మాటలన్నీ చాలా సంతోషంగా వస్తూ ఉంటాయండి. ఎక్కడ రాసుకున్నవి కాదు, ఎక్కడ క్రియేట్ చేసినవి కాదు, మనస్ఫూర్తిగా వచ్చినవే ఇక్కడ మాట్లాడుతూ ఉంటాను. ఇక్కడ నేను చూపించిన విధంగా మీరు కోన్ ఐస్ క్రీమ్ లాగా కూడా చేసి మీ పిల్లలకు పెట్టొచ్చు. మీకు ఈ కోన్స్ ఎక్కడ దొరికాయని చెప్పి మీరు అడగచ్చు. ఇది మా ఇంటికి కొద్దిగా దూరంలో ఒక చిన్న షాప్ ఉందండి ఐస్ క్రీమ్ది. వాళ్ళని అడిగితే ఇచ్చారు. వాళ్ళు బయటికి ఈ విధంగా సేల్ చేయనని చెప్పారు. నేను కొద్దిగా రిక్వెస్ట్ చేసి అడిగితే ఇచ్చారనమాట. నేను మీ అందరికీ చూపించడం కోసం అక్కడికి వెళ్ళి తీసుకొచ్చాను. ఈరోజు నేను చూపించిన ఈ కాటన్ క్యాండీ ఫ్లేవర్ అనేది తయారు చేసి మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ పెట్టండి. కొత్త ఫ్లేవర్ కదా, వాళ్ళందరూ కూడా బాగా ఎంజాయ్ చేస్తూ తింటారు. నేను చూపించే ఈ వీడియోస్ మీకు మనస్ఫూర్తిగా నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికైనా మన ఛానల్ తెలియలేదనుకోండి, ఒక్కసారి షేర్ చేసి తెలియచెప్పండి. ఇంకా ఉంటానండి మరి. ప్రేమతో మీ శ్యామల.